ఎవరు కావాలి? నన్నా? yes. ఏం లుక్స్ రా బాబు. వెళ్ళి మీ ఓనర్ బిలు. మా ఓనర్ గారిని కలవడానికి మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? yes. ఏరా ఇదేమన్నా రామానాయుడు ల్యాబ్ అనుకున్నావా, ప్రసాద్ ల్యాబ్ అనుకున్నావా? అగ్గి పెట్టంత స్టూడియో పెట్టుకుని నీకు అపాయింట్మెంట్ కావాలా? వెళ్ళి మీ ఓనర్ బిలు. హాయ్ మురళి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే గాని ఆ శాలిని ఏ గ్రహణం దిగుమతి చేసావు? ఏమైంది? ఏం లేదులే, ఆడగో జలకాయ పడింది. మొన్న ఇచ్చిన ఫోటోలు రెడీ అయ్యా? ఎప్పుడో రెడీ బాస్, మామూలు రెడీ కాదు, ఎవరు రెడీ. ప్రింట్లు అదిరిపోయినాయి. చూసుకా. ఎరా మీ స్టూడియోలో ఫోటోలు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా? అదేంటి బాస్? ఇదేంటి? అయ్యయ్యో, కవర్లు మారిపోయాయి. కవర్లు మారిపోయాయి అంటావేంటి? ఐడియా ఏకంగా శాలితీలే మార్చేసి నా శాలిని ఫోటోలు ఎక్కడ? సారీ బాస్, పొరపాటు నీ కవర్ అమ్మాయికి, అమ్మాయి కవర్ నీకు ఇచ్చేసాను. ఇచ్చేసానని అంత తేలిగ్గా అంటావేంట్రా? అవి ఫోటోలు కావరా, నా ప్రాణాలు. ఒకవేళ నా శాలిని ఫోటోలు మిస్ అయ్యాయో? నా మీద ఒట్టు, ఆ అమ్మాయి నా రెగ్యులర్ కస్టమరే. ఇక్కడే పక్కన మధురానగర్ లో ఉంటుంది. నువ్వు ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నావంటే నేను వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేస్తా. అక్కర్లేదు, నేను అటే వెళ్తున్నాను. అమ్మాయి కవర్ అమ్మాయికి ఇచ్చి నా కవర్ నేను తీసుకుంటాను. అడ్రస్ చెప్పు. హలో, గుడ్ మార్నింగ్ మేడం, నేను ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫోటోలు మారినాయేంటి? హలో, ఎనీబడి దేర్? మీరు మహాలక్ష్మి? ఏయ్, నువ్వు మహావు కదూ? అవును. హ్యాట్స్ ఆఫ్ టు మై మెమరీ పవర్. మీరు ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఎక్కడో చూసినట్టుంది, కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు మనందరం కలిసి కేసరి హై స్కూల్లో చదువుకోవడం, చీవుడు ముక్కు పెరగజేయడానికి నిన్ను నేర్పించడం, ఒకరోజు లెక్కల టీచర్ మేరీ నిన్ను కొట్టడం, ఆ తట్టుకోలేక నేను ఆవిడ మీద తిరగబట్టడం, ఆవిడ హెచ్ఎంకి చెప్పి నన్ను వారం రోజులు సస్పెండ్ చేయటం. మురళి? yes, the same old మురళి. ఇప్పుడేం చేస్తున్నావు మురళి? జీజే కోసం పీజే అలగబెట్టాను. జీజే కోసం అంటే? జీ అంటే గవర్నమెంట్, జీ అంటే జాబ్. అది ఎలాగో మనం ఒంటికి పడదని అర్థమై అప్పటి నుంచి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని రీప్లేస్ చేసే ప్రయత్నంలో పడ్డాను. ఆయన ఫేమస్ వైలినిస్ట్ కదా? ఆయన ఒకప్పుడు ఫేమస్, ప్రస్తుతం మనం. సినిమా రికార్డింగ్ దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయినా మనం లేనిదే జరగదు. అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్స్. అది మన కథ. నీ కథ ఏంటి, నువ్వేం చేస్తున్నావు? జీజే కోసం కాదు గాని పీజీ మాత్రం పూర్తి చేశాను. ప్రస్తుతం కంప్యూటర్స్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ మహా. పాపం అనవసరంగా ఫోటో స్టూడియో అని తిట్టాను. వెంటనే వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి? వాడే గనక కవర్లు మార్చుండపోతే ఈ చిన్ననాటి స్నేహితురాలని కలుసుకోగలిగేవాడినా. థ్యాంక్స్ మహా, రియల్లీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఓకే. మహా, ఈ కవర్లో ఫోటోలు చూసావా? చూశాను. పేరు శాలిని, ఎలా ఉంది? పేరులాగే మనిషి కూడా చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని నేను ప్రేమిస్తున్నాను. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ నా మొహం, నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి సైడ్ నుంచి రెస్పాన్స్ నిల్లు. వన్ సైడ్ లవ్, కానీ వదలను, ఎలాగోలా సాధించేస్తాను. థ్యాంక్స్ మహా. నీ కవర్ల ఫోటోలు కూడా నేను చూశాను. హీఈస్ యువర్ మ్యాన్, am I right? అబ్బో ఎంత సిగ్గు. పేరేంటి? మధు. చాలా బాగుంది. హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఆల్ ద బెస్ట్. మహా, ఇదేంటిది? కాళ్ళకి పెట్టాల్సిన పెట్టి గ్లాస్ కేసులో పెట్టారు. ఐడియా ఎవరిది? మీదా నీ బాయ్ ఫ్రెండా? ఎవరిదైతే సింప్లీ సూపర్. వస్తాను. హాయ్ మహా. హాయ్ మురళి. ఏంటి మహా ఇది, మనం ఇలా సడన్ గా కలిసేసుకుంటున్నావు? ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు? ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కోసమా? ఫేస్ ఏంటి అలా డల్లు కొడుతుంది? చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? మహా, షల్ ఐ టెల్ యూ సంథింగ్. ఈ వెయిట్ చేయడంలో ఎంత విసుకుంటుందో అంత థ్రిల్ కూడా ఉంటుంది. am I correct? వచ్చేస్తాడులే. ప్రేమించే వాళ్ళకి చాలా ఓపిక కావాలి మహా. నన్ను చూడు, గత గంటన్నర నుంచి శాలిని కోసం పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెతికించోడు వెతకుండా వెతుకుతూనే ఉన్నాను. అమ్మో,
ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళొస్తాను. బాయ్. ఏ మహా, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మధు నాకు తప్పకుండా పరిచయం చేయాలి. ఓకే ఓకే. ప్రభు, 10 మందిలో ఒకదానిగా కోరస్ గ్రూప్ లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ని కావాలి. నా పాటలు వీడియో ఆల్బమ్స్ గా రావాలి. అలీషా చినాయ్, శ్వేతా శెట్టి, రాగేశ్వరి లాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి. అదే నా జీవితాశయం. కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు. అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. బిడ్డా, ప్రేమ అనేది జీవితనామని నడిపించే తెడ్డే గాని అడ్డు కాదు. గొడ్డుకు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ. నువ్వు అసలు మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటు అభిప్రాయం. నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు. బుల్షిట్! నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇందిరా పార్క్ పెయిర్స్ ని, నెక్లెస్ రోడ్ జంటల్ని నా కెరీర్ లో ఇంత మందిని చూశాను. అందులో 100% ప్రేమలు అర్ధాంతరంగా ఎండయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకి పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే పెయింటింగ్. నీ డ్రామాలు నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. గుడ్ బై. ఒక్క నిమిషం. ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్లు విన్నాను, కానీ నాకు తెలియని ఒక కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ షాలిని. ఇన్నాళ్ళు నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికేట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ. ఐ డిజర్వ్ ఇట్. ఇప్పటికైనా రియలైజ్ అయ్యాం. చాలా సంతోషం. ఆగు షాలిని, నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు. ఇవాళ నుంచి నీ వెంట పడినా, ఇన్నాళ్ళు నీ నేలా తిరిగి నేను ఇక నుంచి నీకు కనపడినా. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్. మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరం, ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం నమ్మిన వాడిని. దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది. నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది. నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకా రప్పిస్తుంది. నీ మనసు స్పందిస్తుంది. ఇది నీ మీద నా మీద ఉన్న నమ్మకం కాదు, ప్రేమ మీద నాకున్న నమ్మకం. బాయ్. ఈసారి మనం కలుసుకోవటం అంటూ జరిగితే మొదటడుగు నీదే అవుతుంది. వెళ్ళిపోరా. నా రాత్రులు నేను బంధాల కోసం నిన్ను నా ఇంట్లో బంధించుంచడం ధర్మం కాదు. వెళ్ళిపో. వెళ్ళి హాయిగా ఒక తోడు వెతుక్కో. రే, నిజంగా నువ్వు నా ఫ్రెండ్వే అయితే నాకు ఎదురు చెప్పకుండా వెళ్ళు. వెళ్ళిపోరా.
ఏమిటి మహా ఇది? అసలు ఏం జరిగింది? మహా 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 అబ్బబ్బా ఏంటండి? చూసావా మన పిల్లల కోసం ఏం తెచ్చాను? నాకిప్పట్లో పిల్లలొద్దని మీకెన్నిసార్లు చెప్పాలి? నాకు పిల్లలు కావాలని నీకెన్నిసార్లు చెప్పాలి? చూడండి, పెళ్ళై 5 నెలలు కూడా కాకుండానే గుమ్మడికాయంత కడిపేసుకుని తిరగటం నాకిష్టం లేదు. అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకైనా ఎంజాయ్ చేద్దాం. ఆ ఎంజాయ్ చేసేదేదో పిల్లలతోటే చేద్దాం. మనకి తోడుగా ఓ బుచ్చి మదిగాడు, ఓ బుల్లి మహా. ట్విన్స్ అయితే ఇంకా హ్యాపీ. మనమిద్దరం, మనకిద్దరం. ఓహో, అనుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదా? లేదు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పట్లో పిల్లల్ని కనడం నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. ఏంటి వేళకోళంగా ఉందా? లేదు, మనకి వేళయింది. బాబా దింపండి. సూపర్ బావా, అదరగొట్టేశారా. డ్రామాలో ప్రతి సీను ఇలా పండిస్తారనే కదరా రియల్ లవర్స్ అయిన మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ జిమ్టాస్. రేపు జరగబోయే ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ లో కూడా మీరు ఇంత నేచురల్ గా చేస్తే మన డ్రామాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. ఇలాగే చప్పట్లతో ఆడిటోరియం మొత్తం మారుమోగడం ఖాయం. స్టాప్ ఇట్ జిమ్టాస్. మన డ్రామా చూడడానికి నేను 2 సినిమా ప్రొడ్యూసర్లు పిలిచాను. వాళ్ళిద్దరూ మన డ్రామా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ అయిపోతాను. కట్ చేస్తే పులుమలాల్లో సాంగ్ షూట్ చేస్తూ ఉంటాను. కట్ చేస్తే మీరిద్దరు పెళ్లి చేసుకుని అక్కడికే హనీమూన్కి వస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నీ పీక్ కట్ అయిపోద్ది. ముందా నసాపి నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. నేను మహా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇస్తా, అదిరిపోయే సీన్ ఇస్తా. అదే బ్రహ్మాండమైన ట్విస్ట్, సెంటిమెంట్ కే లేటెస్ట్. పిల్లల కోసం నువ్వు పెట్టే టార్చర్ సహించి సహించి చివరకు భరించలేక మహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా. మధు మధు వెంకిని ఎందుకు కొట్టా? కొట్టడం కాదు, చంపేయాలి. వాడు ఏమన్నాడు వినవా? నువ్వు చచ్చిపోతావంట. ఓ మధు, ఇది డ్రామానే కదా. డ్రామా అయితే మాత్రం